హలో ఏమండి? ఎలా ఉందిరా? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు? నాకు అందుకే అడిగి తీసుకెళ్ళి నా మాట వినవు నువ్వు కలిసి. ఆడికి కూడా ఏదో అయిపోయి ఉండదు. ఇప్పుడు అనుకుంది నీ ఒట్లు అనుకుంది. హలో, ఒట్లు అనుకుంది. తలకు దెబ్బ తగిలింది, తల అంత నొప్పిగా ఉంది. కానీ నువ్వు ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారా నీకు? అన్నట్టు ఇట్లా ఉన్నాను. ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. అంబులెన్స్ లో ఉన్నావా? రామాచలం నీ వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. ఎవరు? రామాచలం ఆల్రెడీ వచ్చాడు. ఈడు కూడా వస్తున్నారు. ఎవరు? అవినాష్ కూడా వస్తున్నాడు. పద్మకు పంపిస్తున్నాను. ఏం వరి అవ్వకు, నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూశాను. ఆమె తువాడు వాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పాయి. అదొకటే మాట. అదొకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండుకో. డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తే పర్వాలేదు, డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదే వాడు కారణం వాడి. ప్రెస్ కి పంపించండి, చేతికి ఇప్పుడే చెప్తాను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కావు. నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను. ఇప్పటికీ నేను అంతే, పంపించండి చెప్తాను ఇప్పుడే. యాక్సిడెంట్ తప్పేంది అనేసి యాక్సిడెంట్ చనిపోదామని నాకు మీదే చూపించాను. అవి చెప్పి అర్జెంట్ గా జీసీ పంపించండి. బాగానే ఉన్నాను. ఎయిర్ బెలూన్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. అవినాష్ వస్తున్నాడు, హేమ వస్తున్నాడు. ఫస్ట్ నీ దగ్గర హేమచంద్ర వస్తున్నాడు. ఫస్ట్ డ్రెస్ వెళ్ళి అవినాష్ చెప్పి జీసీకి అర్జెంట్ గా వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి మనండి. అవి ఎవరికి ఒకరికి ఇచ్చారు. నీ దగ్గరికి అర్జెంట్ గా నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. చేసి త్వరగా చేసి చెప్తాను. త్వరగా చేసి. అలాగే బాగానే ఉన్నాను. తలకి కొంచెం స్వెల్లింగ్ ఉంది అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్స్ కి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అంతే. కారు స్క్రీన్ బట్టి నీకు మేజర్ అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడిపోయింది కదా. ఆ రోడ్ నుంచి ఈ రోడ్కి పల్టీ కొట్టేసి ఏంటో మరి ఇది ఎవరో వచ్చారు, లేకపోతే పెట్రోల్ లీక్ అయింది, లోపల అంతా గ్యాస్ ఫామ్ అయిపోయింది, ఊపిరి తీసుకోలేకపోయాను. నువ్వన్నీ మాట్లాడుతాను ముందు ప్రశాంతంగా ఉంది. హాస్పిటల్ వచ్చారు, హాస్పిటల్ దగ్గర అందరూ వస్తారు. నా ఫోన్స్ అక్కడ ఉన్నాయో తెలీదు. ఫోన్ అన్ని నా ఒక కానిస్టేబుల్ దగ్గర ఉంది, నాకు ఇస్తాడు. గోల్డ్ కూడా ఉంది దాంట్లో, అంతా చూడమని. అవన్నీ తీస్తాను కానిస్టేబుల్ ద్వారా. ఓకే. పద్మ కూడా వస్తుంది, అవినాష్ వస్తున్నాడు, డాన్స్ ఏంటి కూడా వస్తున్నారు అనుకున్నాను. ఓకే. హలో ఏమండి? ఎలా ఉందిరా? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు? నాకు అందుకే అడిగి తీసుకెళ్ళి నా మాట వినవు నువ్వు కలిసి. ఆడికి కూడా ఏదో అయిపోయి ఉండదు. ఇప్పుడు అనుకుంది నీ ఒట్లు అనుకుంది. హలో, ఒట్లు అనుకుంది. తలకు దెబ్బ తగిలింది, తల అంత నొప్పిగా ఉంది. కానీ నువ్వు ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారా నీకు? అన్నట్టు ఇట్లా ఉన్నాను. ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. అంబులెన్స్ లో ఉన్నావా? రామాచలం నీ వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. ఎవరు? రామాచలం ఆల్రెడీ వచ్చాడు. ఈడు కూడా వస్తున్నారు. ఎవరు? అవినాష్ కూడా వస్తున్నాడు. పద్మకు పంపిస్తున్నాను. ఏం వరి అవ్వకు, నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూశాను. ఆమె తువాడు వాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పాయి. అదొకటే మాట. అదొకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండుకో. డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తే పర్వాలేదు, డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదే వాడు కారణం వాడి. ప్రెస్ కి పంపించండి, చేతికి ఇప్పుడే చెప్తాను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కావు.
నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను, ఇప్పటికీ నేను అంతే పంపించండి చెప్తాను ఇప్పుడే. యాక్సిడెంట్ సత్యింది అనేసి యాక్సిడెంట్ చనిపోదామని నాకు నేనే చూపించాను. అభికి చెప్పి అర్జెంట్ గా జీసీ పంపించమని బాగానే ఉన్నాను. ఎయిర్ బెలూన్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. అవినాష్ వస్తున్నాడు, హేమ వస్తున్నాడు, ఫస్ట్ గారి హేమచంద్ర వస్తున్నాడు. ఫస్ట్ డ్రెస్ వాళ్ళకి అవినాష్ చెప్పి జీహెచ్కి అర్జెంట్ గా వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి మనండి అభికి ఎవరికో ఒకరికి ఇచ్చారు. మీ దగ్గరికి అర్జెంట్ గా నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. చేసి త్వరగా చేసి చెప్తాను. త్వరగా చేసి అలాగే బానే ఉన్నాను నేను, తలకి కొంచెం స్వెల్లింగ్ ఉంది అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్స్ కి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అంతే. కారు స్క్రీన్ బట్టి నీకు మేజర్ అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడిపోయింది కదా, ఆ రోడ్ నుంచి ఈ రోడ్ కి పల్టీ కొట్టేసి ఏంటో మరి లక్కీగా ఎవరో వచ్చారు, లేకపోతే పెట్రోల్ లీకర్ది లోపల అంతా గ్యాస్ ఫామ్ అయిపోయింది, ఊపిరి తీసుకోలేకపోయాను. నువ్వన్నీ మాట్లాడుతాను ముందు ప్రశాంతంగా ఉంది. హాస్పిటల్ వచ్చారు, హాస్పిటల్ దగ్గరికి అందరూ వస్తారు. నా ఫోన్స్ ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఫోన్ అండి నా ఒక కానిస్టేబుల్ దగ్గర ఉంది, నాకు ఇస్తాడు. గోల్డ్ కూడా ఉంది దాంట్లో, అంతా చూడమని. అవన్నీ తీస్తాను కానిస్టేబుల్ ద్వారా. ఓకే. పద్మ కూడా వస్తుంది, అవినాష్ వస్తున్నాడు, ఝాన్సీ ఎంత కూడా వస్తున్నారని విన్నాను. ఓకే. ఉంటుంది.